మా ఇంట్లోని బొజ్జ గణేషకి బాయ్ బాయ్ చెప్పేశాక మేము తెలంగాణలో ఉన్న సెకండ్ టాలెస్ట్ గణేషాన్ని చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఈ గణేశుడు ఎక్కడున్నాడంటే మన నాగోల్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కెనరా బ్యాంక్ పక్క గల్లీలో ఈ వినాయకుడిని కన్స్ట్రక్ట్ చేశారు. మాకు ఉప్పల్ సర్కిల్ నుంచి జస్ట్ 5 minutes పట్టింది ఇక్కడికి రావడానికి అంతే. ఇలా ఎంట్రన్స్ లో ఐస్ క్రీమ్ బండ్లు బెలూన్ బండ్లు ఉండడం వల్ల మా చిన్నోడు బెలూన్ కావాలని ఏడిస్తే సరే అని బెలూన్ కొనిస్తే దాన్ని 10 నిమిషాల్లోపే పగలగొట్టేసిండు. ఇంకా డీటెయిల్స్ లోకి వస్తే తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ 19th ఇయర్ సెలబ్రేషన్స్ గా 63 feet ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత ఇక్కడ సెకండ్ టాలెస్ట్ గణేష్ ఇది. ఈ గణేశుడిని ఎవ్రీ ఇయర్ 9 feet పెంచడం జరుగుతుందంట. ఇంకా ఈ గణేశుడు మొత్తం మట్టి గణేశుడు. ఈ గణేశుడిని కన్స్ట్రక్ట్ చేయడానికి 90 days టైం పట్టిందంట. నేను ఇక్కడికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. మన నాగోల్లో ఇంత పెద్ద వినాయకుడు ఉన్నాడని కూడా నాకు వెళ్ళేంత వరకు తెలియదు. ఇంకా దర్శనం విషయానికి వస్తే ఇక్కడ ఫ్రీ దర్శనం, అలాగే విఐపి దర్శనం ఉంది, అది 200. మనం దర్శనం చేసుకొని ఖాళీగా వెళ్లకుండా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా అరేంజ్మెంట్స్ చేశారు. సెక్యూరిటీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. ఈసారి ఇక్కడ గణేష్ అవతారం వచ్చేసి శ్రీ విశ్వసేన మహాగణపతి. ఈ వినాయకుడి నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది. వాటర్ ట్యాంక్స్ పెట్టి నిమజ్జనం చేస్తారంట. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మనం ఫొటోస్ దిగడానికి ఇలా స్టేజ్ కూడా అరేంజ్ చేశారు. అలాగే మనం బయటకు వచ్చే దారిలో అభిషేకం జరిపించిన లడ్డును కూడా పెట్టారు. అవి మాత్రం పే చేసి తీసుకోవాలి మనం. అయితే మీరెవరైనా వెళ్ళుంటే మాత్రం మా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేదా వెంటనే వెళ్ళి చూసండి. చాలా బాగున్నాడు వినాయకుడు.